మా దేవుని రాజనా ఇప్పుడు రాజగోపాల్ రాజనా మా దేవుడు जोहार వైఎస్ఆర్ जोहार దాన్ని వృధా చేయరాదు. ఎక్కడ ట్యాపులు లీక్ అయి ఉన్నా కట్టివేయకపోయినా అమ్మా ఇట్లా చూడు పెద్దమ్మా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ప్రతి ఒక్కరికి అభిమానం. ఇందులో మనం చూసాము ఆయన అమలుపరిచిన విధానం కానీ, ముస్లింలకు 5% రిజర్వేషన్ అయినా కానీ, తర్వాత వచ్చేసి రైతులకు, యువకులకు 5,000 పోస్టులు బిఏఓ పోస్టులు ఇచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 2003లో అనుకుంటా బిఏఓలను పోయాడు. మొత్తం 4,000 బిఏఓ పోస్టులు, 5,000 బిఏఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్, భర్తీ చేయండి అని చెప్తే అప్పుడు పలకని చంద్రబాబు నాయుడు ఈరోజు నిరుద్యోగ వృత్తి అయితేనేది ఏది కూడా లభించడం లేదు. అలాంటిది రాజశేఖర రెడ్డి అతనేంటో చూపించి ఈరోజు ప్రజల గుండెలో చిరస్థాయిగా స్థానం ఎదుర్కొన్నాడు. కాబట్టి ఆయనను ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఆయనకు రుణపడి ఉండి ఈరోజు ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము మళ్ళా రావాలంటే మనం చూసాము ఏదో పుస్తకాలలో అది దాంట్లో చదువుకుంటే శ్రీకృష్ణదేవరాయల యుగము స్వర్ణయుగం అని చెప్పి, కానీ రాజశేఖర రెడ్డి గారి యుగమే స్వర్ణయుగం అని చెప్పి మనము ప్రతి ఒక్కరూ మన కళ్ళతో అది చూసాం. కాబట్టి ఈరోజు ఆయన ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో మన కళ్ళారా చూస్తున్నాము. నిరుద్యోగ వృత్తి అని చెప్పారు, నిరుద్యోగ వృత్తి ఇంతవరకు ఎవరికి కూడా ఒక్కరికి కూడా లభించలేదు. అలాగే రైతులకు రుణమాఫీ అని చెప్పాడు, ₹1 కూడా ఏదో వాగ్దానపూర్వకంగా ఏదో 10,000 5,000 మాఫీ అవుతున్నాయి, కానీ ఎటువంటి ఇది లేకుండా ఆయన రైతులకు కూడా ఎటువంటి నష్టం ఎంత నష్టపడుతున్నారంటే వాళ్ళు ఆ విధంగా చేసి ప్రతి ఒక్క జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నాడు. చంద్రబాబు ప్రభుత్వానికి అన్నగా చెప్పినట్టు, రాజగోపాల్ గారు చెప్పినట్టు కాలం చెల్లింది. ఆయనకు ఖచ్చితంగా ఈసారి ప్రతిపక్ష హోదా కూడా కనీసం కూడా తప్పకుండా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటే అవకాశం ఉంటుంది అందరికీ. సాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈ సందర్భంగా ఈ ప్రెస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరికి వెళ్తే ప్రజల్లో చిరునవ్వు, అంటే ఆ స్వర్ణయుగం గుర్తు చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు స్మరించని వాటిలే రైతులు కానీ, బడుగు బలహీన నిరుద్యోగ యువకులు ఎవరైనా సరే అన్ని వర్గాల వారు ఆయన స్మరించని వాళ్ళే లేరు. నిజంగా అది స్వర్ణయుగం. మనం స్వర్ణయుగం నుంచి ఇప్పుడు చీకటి యుగంలోకి వచ్చాము. ఈ చీకటి యుగం పోయి మళ్ళీ స్వర్ణయుగం రావాలంటే మనము 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి సీఎంగా చేసినప్పుడే మనం నిజంగా రాజశేఖర రెడ్డి గారికి నిజమైన ఘనమైన నివాళి అర్పించేదని చెప్పేసి ప్రజల తరఫున మేము ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటట్లు చేసి మేము మళ్ళొకసారి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళి అర్పిస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాము. రాజశేఖర రెడ్డి గారికి అప్పుడే నిజమైన జోహార్లని మేము అనుకుంటున్నాము. ఇది మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తున్న ఈరోజు చేస్తున్న ఈ వర్ధంతి సందర్భంగా చేస్తున్న ఒక రకమైన శబ్దం ఇది. 2019లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అవుతాడని అనుకుంటున్నాము. అలాగే నివారణలు అర్పించినాము. అదేవిధంగా మేము దాదాపు మా పోలీస్ స్టేషన్లో
12 విగ్రహాలు దాకా ఉన్నాయి. 12 విగ్రహాలు పోయి అన్ని చోట్ల మేము ఆయనకు ఘనంగా నివాళులు అర్పించినాము. ఆ రోజు మనం ఈ విధంగా మనం ఆపద్బాంధవుడి మాదిరి మనం దేవుని మాదిరి పిలిచినాము. ఈ రోజుకి కానీ ప్రజలు అదే విధంగా లేకుండా నేను అదే తలుచుకుంటా ఉన్నాను. ఈరోజు ఆయన లేని లోటు మనకు చాలా బాగా కనబస్తాను. ఆయన సంక్షేమ పథకాలు చాలా మనకు ఆ రోజుల్లో అన్నీ అమలుపరిచిపోయినాడు. ఈరోజు చూస్తుంటే ఆయన అమలుపరిచిన పథకాలు 108 అయితేనేమి. ఈరోజు ఫోన్ చేస్తే కనీసం 108 ఫోన్ చేస్తే మా దగ్గర డీజిల్ లేదు, మోడ్ లేదని ఈరోజు 108 కానీ రావడం లేదు. ఆ రోజు ఉచిత కరెంట్ అయితేనేమి చెప్పిన మాట ప్రకారము చెప్పిన వెంటనే అమలుపరిచినాడు. అదేవిధంగా రైతులకు కళ్ళల్లో ఆయన అనంతపురము ఫస్ట్ ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే అక్కడ పోయి తిరిగి ఆ రోజు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వయంగా సోనియా గాంధీని కొనుగోలు వచ్చి మన రాయలసీమలో ఎంత కరువు ఉందో అని చూపించి అక్కడ అప్పుడు ఆయన చేతుల నుండి ఆర్థిక సాయం చేశారు. అది మనసులో పెట్టుకొని రైతులను అందరినీ ఒక దృష్టిలో పెట్టుకొని రైతులు లేదు మనం లేమని చెప్పి ఆ రోజు చెప్పని వాగ్దానం రైతులకు మొత్తం టోటల్గా రుణమాఫీ ఒక్కొక్కరికి 2 లక్షలు 5 లక్షల రూపాయలు కానీ రుణమాఫీ చేసిన ఘనత ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతారు. అదేవిధంగా పెన్షన్లు అనబోతే పెన్షన్లు అనేది ఆ రోజు 60 రూపాయలు 70 రూపాయలు ఉండేదాన్ని ఏకదాటిగా 200 రూపాయలు చేశాడు. ఆ రోజు 10 లక్షలు పెన్షన్లు దాదాపు 70 లక్షలు పెన్షన్ల వరకు తీసుకుపోయినాడు. అదే పేద బడుగు బలహీన వర్గాలకు కానీ ఇల్లు ఎవరు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు వీళ్ళు అనేది చూడకుండా దాదాపు 70 లక్షల ఇల్లు దాకా ఈరోజు చూస్తూ అంటే కనీసం రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇల్లు రాని వాళ్ళు కొంతమంది ఉన్నారంటే మనమే బాధపడుతున్నాం. ఎందుకంటే ఆయన పెట్టుకున్న అప్లికేషన్ కల్లా ఇచ్చినాడు. అయినా ఇప్పటికీ కొంతమందికి లేవంటే మనమే పల్లె లేకపోతే బాధ వేస్తాను. కనీసం ఊరికి 5-10 ఉంటే కానీ ఇదే చంద్రబాబు నాయుడు అన్ని వాగ్దానాలు చేసిన మనిషి ఈరోజు ఊరికి 5-10 ఇళ్ళు కానీ ఈ ముద్దుడికి రాలేదు. 2 సంవత్సరాలు గడువు పూర్తవుతుంది. ఈరోజు ఎంతోమంది అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. పెన్షన్లు ఇన్నేటి తీసేస్తున్నాడు, కరెంటు పెంచినాడు, రుణమాఫీ పెట్టాడు, ఏమీ చేయలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతుంటే చాలా ఉన్నాయి. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు దగా ప్రభుత్వం ఈరోజు మనం చంద్రబాబు నాయుడు కనీసం ఓటు నోటు గురించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడదలుచుకుంటే కేవలం ఓటు నోటు గురించి భయపడి కేసీఆర్ తొత్తులాగా మారిపోయినాడు. మోడీకి వెంకయ్యనాయుడు గారు కానీ ఇలా కేవలం ఏంటంటే మనం పోయి అన్ని ప్రాజెక్టులు గుర్తు సంతకాలు చేయించుకొని వస్తున్నాడు. మనవాడు దాని నుంచి నోరు మెదపలేదు. ఎందుకు మెదపలేదంటే కేవలం భయం. ఈ కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారని చెప్పి భయపడుతున్నాడు. ఈరోజు ఆయన ప్రభుత్వాన్ని చాలా కాలం లేదు, అతి దగ్గర కొద్ది కాలంలోనే ఆయన ప్రభుత్వం గద్దెదించడం ఇస్తున్నాయి. మేము ఆయన గద్దెని దించి మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వ గద్దె మీద ఎక్కించేంత వరకు మా ప్రయత్నం ఎంతో కృషి చేస్తూ ఉంటాము.